హైదరాబాద్ లో వర్షం కుమ్మేసింది. 3 గంటలుగా నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి నగరం నరకంలా మారింది. నగరంలో ఎటు చూసినా నీళ్లే. కుండపోత వర్షంతో నగరమంతా నీటిమయమైంది. దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, షేక్పేట్, మణికొండ ఇలా అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇళ్లలో ఉన్నవారు బయటకు రావద్దని సూచించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పబ్లిక్ కు సూచించారు. ఇక గచ్చిబౌలిలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేర్లింగంపల్లి, కాజాగూడ ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఖైరతాబాద్, ఉప్పల్, సరూర్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లు, హైత్ నగర్, కార్వాన్, మలక్పేట్, జూబ్లీ హిల్స్ తో పాటు చందనగర్ సర్కిల్ పరిధిలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇక నగరంలో కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నరకం అంటే ఏంటో చూస్తున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కుని చుక్కలు చూశారు. వనస్థలీపురం నుంచి మియాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక వర్షాల నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మేయర్ పర్యటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశించారు. వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు మేయర్. వర్షాలపై సిఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైట్, ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. నిజంగా అది పడవలు తేలుతున్నాయా, కార్లు తేలుతున్నాయా అన్నట్టుగా ఉంది. హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట్లో తాజా పరిస్థితి ఏ రకంగా ఉందో 10 టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్ చూపిస్తూ ఉంది. 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో పడడంతో ఒక కారే కాదు, అక్కడ వెళ్తున్న కార్లన్నీ కూడా పడవల్లా ఆ వర్షపు నీటి వరదలో తేలుతున్న దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నగరం మొత్తం కూడా ట్రాఫిక్ తో నిలిచిపోయింది. ఎక్కడికక్కడ భారీ వర్షాలు పడిన నేపథ్యంలో రహదారులన్నీ కూడా వర్షపు నీటితో వరదను తలపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు అమీర్పేట్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే, వర్షం పడిన తర్వాత అమీర్పేట్లో హైదరాబాద్ విశ్వనగరంగా పేరుగాంచింది. ఇటువంటి హైదరాబాద్ లో నడిబొడ్డున అమీర్పేట్లో వర్షం పడితే ఎటువంటి పరిస్థితి ఉందో కనిపిస్తోంది. ఊహకందని విధంగా భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఇక కార్లన్నీ కూడా పడవల్లా తేలుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. అమీర్పేట్ మెట్రో పరిసర ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎడతెగని వర్షం, కుండపోత వర్షం పడిన నేపథ్యంలో హైదరాబాద్ నగరం, ముఖ్యంగా అమీర్పేట్ మెట్రో పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో చూస్తే అర్థమవుతోంది. కార్లన్నీ కూడా రోడ్డు మీద వెళ్ళట్లేదు, పడవల్లా ఆ వరద నీటిలో తేలుతూ వెళుతున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడే ఇటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఇక హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి భయానక పరిస్థితి నెలకొని ఉందో మనం ఊహించవచ్చు. ప్రస్తుతం విజువల్స్ చూస్తేనే ఒక భయం నెలకొని ఉంది. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా ముందుకు తేలుతూ వెళుతున్న దృశ్యాలు. సహజంగా రోడ్డు మీద నెమ్మదిగా వెళ్తాయి, నడుస్తూ ఉంటాయి. అలాంటిది అమీర్పేట్లో భారీ వర్షం నేపథ్యంలో నగరం మొత్తం కూడా కుండపోత వర్షం పడింది. అమీర్పేట్ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా మెట్రో పరిసర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా తేలుతూ ముందుకు వెళుతున్న దృశ్యాలు. అంటే పెద్ద కార్లన్నీ కూడా ప్రస్తుతం పడవల్ని తలపించేలా అక్కడ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
సుమారు 3 గంటలకు పైగా ఎడతెగని వాన పడిన నేపథ్యంలో హైదరాబాద్ నగరం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా కూడా ఒక 10 నిమిషాలు పావు గంట వర్షం పడిందంటే చాలు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఏ రకంగా ఉంటుంది. మరోవైపు వర్షపు నీరు వరదగా మారి ఏ రకంగా ప్రవహిస్తుందో చెప్పక్కర్లేదు. అటువంటిది ఈరోజు కని విని ఎరుగని విధంగా 10 సెంటీమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 12.3 సెంటీమీటర్లు, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో 12.3 సెంటీమీటర్లు, అమీర్పేట్ లాంటి పరిసర ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం పడిందంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోక్కర్లేదు, విజువల్స్ చూస్తేనే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. అమీర్పేట్లో మెట్రో పరిసర ప్రాంతాల్లో వాహనాలన్నీ కూడా వరద నీటిలో తేలియాడుతూ వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చినుకు పడిందంటే చాలు అమీర్పేట్ కావచ్చు, ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలు ఒక రకమైనటువంటి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్న సిచ్యువేషన్ ప్రతినిత్యం కనిపిస్తోంది. అటువంటిది భారీ వర్ష నేపథ్యంలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర వాతావరణం ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, అనేక చర్యలు చేపడుతోంది. ఎక్కడికక్కడ వాటర్ నిలవకుండా ఉండే విధంగా ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా భారీ వర్ష నేపథ్యంలో ఊహించని ఇంత పెద్ద వర్షపాతం నమోదవడంతో ఇటువంటి పరిస్థితి అయితే నగరవాసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్. ఎక్కడికక్కడ వాహనాలు బంపర్ టు బంపర్ నడుస్తున్న పరిస్థితి నడుస్తోంది. మరోవైపు రహదారులన్నీ కూడా మోకాళ్ళ లోతు నీరు చేరుకుంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ టైంలో ఒకటి ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే, ప్రతిరోజు తిరిగే రహదారులనే ఎంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం నిత్యం తిరిగే రహదారి మీద కొంత అవగాహన ఉంటుంది. ఎక్కడ ఏముంటాయి, ఎక్కడ ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది అనేది ముందుగానే మనకు ఐడియా ఉంటుంది. తొందరగా వెళ్ళొచ్చనో లేదంటే వేరే రూట్లో వెళ్ళొచ్చనో ప్రయత్నం చేయకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే మనకి తెలిసిన రూట్ అయితే ఖచ్చితంగా మనం వెళ్ళగలుగుతాం. తెలియని రూట్లో వెళ్తే మ్యాన్ హోల్స్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఓపెన్ నాలాలు ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా వెళ్ళే రహదారిని ఎంచుకుంటేనే చాలా మంచిది అంటూ కూడా ఎన్టీవీ సూచిస్తుంది. అదేవిధంగా అధికారులు కూడా అదే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ నగరం మొత్తం కూడా అష్టదిగ్బంధనం అయిపోయింది, ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ప్రజలందరూ కూడా, వాహనదారులందరూ కూడా చాలా తీవ్ర ఇక్కట్లు పడుతూ ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పెడుతూ ముందుకు వెళుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆగలేక, ఉండలేక, పక్కకు వెళ్ళలేక ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని చాలా సతమతం అవుతున్నారు. ఒకవైపు జోరుగా వాన పడుతూనే ఉంది, మరోవైపు మోకాళ్ళ లోతు వరకు నీరు చేరుకుంది. మరోవైపు అధికారులు అనేక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్ అయిన చోటల్లా కూడా కొంత వాటర్ని అక్కడ తగ్గించి వాటర్ ల్యాగ్ లేకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. అమీర్పేట్లో ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది, మాదాపూర్లో ఏ రకంగా ఉంది సిచ్యువేషన్, మరోవైపు పంజాగుట్లో ఎటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఒక మ్యాన్ హోల్ లాంటిది ఉంది, దాన్ని ఓపెన్ చేసి దానికి ఒక సైన్ బోర్డు కూడా పెట్టి అధికారులు అక్కడ నిలబడి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. ఎవరు కూడా అటువైపు రాకుండా, ఆ మ్యాన్ హోల్ వైపు వెళ్లకుండా తీవ్ర చర్యలు, జాగ్రత్తలు చేపడుతున్న దృశ్యాలు పంజగుట్లో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు మలక్పేట్లో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది, మొత్తం వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. నెమ్మదిగా వాహనాలు బంపర్ టు బంపర్ కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఏ రకంగా ఉందో కూడా దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ఇక్కడే కాదు, నగరంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ సందు చూసినా, ఏ రహదారిని చూసినా ఇదే వాతావరణం కనిపిస్తోంది. మోకాలు వరకు, లోతు వరకు నీరు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో నిలిచిపోయిన రహదారులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నగరం అంతా కూడా ఒక అష్టదిగ్బంధనం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది, మరోవైపు అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు వర్షపు వరద నీటిలోనే వాహనదారుల ప్రయాణం అయితే సాగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.